దేవుని వాక్యములోనికి సాగిపోదాం. అందరూ అటు ఇటు తిరగకుండా దైవజనులు దేవుని వాక్యం చెప్తుండగా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించి దైవాశీర్వాదాలు పొందాలి. ఈ సమయంలో దైవ సేవక గోపాల్ రెడ్డి గారిని వేదిక ప్రత్యేకంగా వాక్యాన్ని అందించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందరూ మనం చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా ప్రేమపూర్వక వందనము. దేవునికి స్తోత్రం. నిన్నటి రోజు సొలొమోను, పౌలు వీరి ఇరువురి జీవితాలకు మధ్య ఉన్న తేడాను మనం వివరించుకున్నాం. నిన్నటి రోజు కూడిక ఆలస్యంగా ప్రారంభమైంది. ఈరోజు కాస్త ముందుగానే సమయాన్ని నాకు అప్పగించారు. అందరూ బట్టి సంతోషము. సాధారణంగా నన్ను సభలకు పిలిచేవారికి నేను చెప్పేదేమంటే, టైం చెప్పేటట్లయితే నన్ను మీరు పిలవకండి అని చెప్తాను. దేవుని ఆత్మ స్వాతంత్రాన్ని, ఆత్మ ప్రేరేపణను అడ్డుకోకండి అని చెప్తాను. అట్లని నేను సుదీర్ఘ ప్రసంగం చేయను. కాబట్టి మీకు కూడా అదే సవినయంగా మనవి చేస్తున్నాను. రెండవ రోజు మన కూడికలలో 2వ రాజుల గ్రంథము నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ప్రతి కూడికలో నేను అభినందన మాటలు చెప్పను, చివరి ప్రసంగంలో చెప్తాను. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, పాత నిబంధనలో 310 పేజీ సంఖ్య. మొదటి 6 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసిండును కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండిన కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండుడని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తులు బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏమనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. వాక్యోపదేశములో ప్రభువు సహాయం కోసమే ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీ పాదములకు స్తోత్రములు. ఎంతోమంది పరిశుద్ధులు, ప్రియులు, ఆత్మీయులు మీ బిడ్డలు వచ్చారు. ప్రభువా స్తోత్రములు. మట్టివాడు వట్టివాడును, అపాత్రుడనైన నేను కూడా వచ్చాను. స్తోత్రము తండ్రి. ఎవరు వస్తే ఏమి ప్రయోజనము ప్రభువా? మీరు మా మధ్యకు వచ్చి ఆసీనుడై ఉండాలి తండ్రి. మా ప్రభువా స్తోత్రము తండ్రి. మా రక్షక, పవిత్రమైన మీ వాక్యమును చేపుని ప్రకటించడానికి పాత్రుడను కాను. అయినను మీ ఆత్మ సహాయమును, ప్రేరేపణను అనుగ్రహించి దేవా ప్రభువా తండ్రి,
వినుచున్న వారి హృదయాలను తాకే దివ్యమైన వర్తమానాన్ని అనుగ్రహించి మీరు మహిమ పొందమని, వినుచున్న వారికి మార్పు, మేలు, మారు మనస్సు కలగటానికి సహాయము చేయమని, మట్టి ఘటమును వాడుకోమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ లేఖన భాగములో జరిగిన కథ క్లుప్తంగా చెప్తాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అను ఒకడు ఉండెను. ఇతడు ఇజ్రాయేలు దేశము పైన దాడి చేశాడు, విజయము సాధించాడు, అనేకులను సంహరించాడు. అక్కడ ఒక చిన్న అమ్మాయిని చెర తీసుకుని వచ్చాడు. ఆ చిన్నది నయామాను భార్యకు పరిచారము చేయుచుండెను. నయామానుకు కుష్ఠి రోగము వచ్చినది. కుష్ఠి రోగము వచ్చిన నయామానును ఆ చిన్నది చూచి షోమ్రోనులో ఉన్న ప్రవక్త అయిన ఎలీషా దగ్గర, నా ఏలినవాడు ఆయన నయామాను ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠి రోగమును మేలు చేయనని చెప్పింది, సాక్ష్యం చెప్పింది. ఆ మాటలు నమ్మిన నయామాను భార్య నయామాను సిరియా రాజు చేత ఇజ్రాయేలు రాజునకు వర్తమానము తీసుకుని పోయి, పత్రికను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకిచ్చి, ఇజ్రాయేలు రాజు మనోవిచారము చెందగా ప్రవక్త అయిన ఎలీషా ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని ఎరుగునట్లు అతనిని నా యొద్దకు పంపమన్నాడు. నయామాను గుర్రములతోనూ రథములతోనూ మంది మార్బలముతోనూ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి ఇంటి ముందరకు రాగా, యోర్ధాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి లేవగా నీ వ్యాధి మేలొగునని చెప్పడానికి ఒక పనివానిని, శిష్యుని, ఒక దూతను పంపించాడు. ఆ మాట విన్న నయామాను అతడు వచ్చి నా తల మీద చేయి పట్టి, రోగము ఉన్న చోట తన దేవుడైన యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయునను అనుకుంటుని, కనీసము నా ముఖమైనా చూడటానికి రాలేదని ఆగ్రహావేశాలకు లోనై మునిగి తిరిగి లేవడానికి మా దేశంలో యోర్ధాను నది కంటే శ్రేష్టమైన నదులు లేవా అని తిరిగి వెళుచుండగా అతని సేవకులలో సుబుద్ధి కలిగిన ఒకడు, అయ్యా నాయనా, అతడు నీకేమైనా కష్టమైన పని చేయమని చెప్పి ఉంటే నువ్వు చేసి ఉందివి కదా, నదిలో స్నానము చేయమన్నాడు అంతే కదా అని నచ్చ చెప్పగా, అతడు యోర్దాను నదిలో మునిగి లేవగా 7 మార్లు అతని దేహము పసిపిల్ల దేహము వలె అయినది. సంభ్రమాశ్చర్యాలకు లోనైన నయామాను అతని పరివారము తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మీ దాసుడైన నన్ను స్వస్థపరిచారు, దేవునికి స్తోత్రము. నేను ఇక నుంచి ఇజ్రాయేలు దేవునిని తప్ప మరి ఎవరిని మొరక్కను అని అతడు ప్రభువుని మహిమపరిచి ఇజ్రాయేలు దేవుడైన, సృష్టికర్త అయిన, ఉన్న దేవుడైన యెహోవాను నమ్ముకున్నాడు. సంతోషముతో తిరిగి వెళ్ళాడు. నా దగ్గర ఏమైనా తీసుకోమని ఎలీషాను బ్రతిమలాడితే, నేను ఏమీ నీ దగ్గర తీసుకోనని ఎలీషా చెప్పాడు. అతడు తిరిగి వెలుచుండగా ఈ సదవకాశాన్ని నా యజమానుడైన ఎలీషా సద్వినియోగము చేసుకోలేదని గెహాజీ పరుగున వెళ్ళి అతని దగ్గర ధనమును, వస్త్రమును తీసుకుని తన ఇంటిలో దాచిపెట్టాడు. శాపానికి గురయ్యాడు. ఇది జరిగిన కథ. ఈనాటి మన జీవితాలకు ఇందులో ఉన్న ఆత్మీయమైన పాఠాలేమిటో ధ్యానము చేసుకుందాం. నా ధ్యానం ఇజ్రాయేలు చిన్నది. ఈరోజు మన అంశం ఏ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుని బిడ్డ అంటే ఏమిటి? నిజమైన క్రీస్తు యొక్క విశ్వాసి, క్రీస్తు బిడ్డ, వారిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలు నీలో ఉన్నాయా అని ఆత్మ పరిశీలన చేసుకోవడం. నిజమైన దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణాలు నీలో లేకపోతే
ఈ రాత్రి వేళ దైవ సన్నిధికి వెళ్ళి గుండెను బాదుకొని ప్రభువా అని ఆయన పాద సన్నిధిలో పశ్చాత్తాపపడుచు కన్నీరు కార్చచ్చు మరి ఎవరే కన్నీటితో ఆయన పదాలు తడిపి ఆ గుణగణాలు నీలోనికి రావడానికి ప్రార్థించడం, అది ఈ పాఠములో ఉన్న సారాంశం. కొన్ని ధ్యానం చేసుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను. విన్నారా? అతని చేత యెహోవాయే విజయము కలగ చేసింది ఎవరు? యెహోవాయే. యెహోవా ఇశ్రాయేలు దేవుడా, సిరియా దేవుడా? కానీ సిరియా దేశమునకు అతడు ఆయన జయము కలగ చేసింది. విచిత్రమైన సంగతి, ఇశ్రాయేలు దేవుడైన ఆయన సిరియా దేశమునకు జయము కలగ చేశాడు. ఇశ్రాయేలు యొక్క అవిధేయత, అవిశ్వాసము, అపవిత్రత వారి అపజయానికి కారణం. వారికి బుద్ధి నేర్పడానికి, వారిలో ఉన్న భక్తిహీనతను పారదోలడానికి అన్యుల చేతిలో వారు ఓడిపోయారు. చూశారా? దేవుడు నిన్ను తన దగ్గరికి చేర్చుకొనడానికి, నీలో ఉన్న అవిధేయత, అవిశ్వాసమును, అపవిత్రతను, అక్రమమును తీసివేయడానికి, నీ జీవితంలో అపజయాన్ని కలగ చేయగలడు. దేవుడు సిరియా దేశానికి, ఇశ్రాయేలు దేవుడు సిరియా దేశానికి విజయం కలగ చేశాడు అనే సత్యము సిరియనులకు తెలియదు. కలగ చేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయి. ఓహో, మహాసైన్యాధిపతి అయిన నయామాను ఇశ్రాయేలు దేశమును, గొప్ప రాజులు పరిపాలించిన ఇశ్రాయేలు దేశమును జయించాడని జయజయ ధ్వనులు పలికారు. జయము ఎవరి వలన కలిగింది? యెహోవా వలన. దేవుని వలన జయము కలిగితే ఘనత ఎవరికి కలగాలి? దేవునికి కలగాలి. దేవునికి కలగాలి. దేవునికి కలగవలసిన ఘనతను ఒక మానవునికి చెల్లిస్తున్నాడు. ఒక ప్రసంగికుడు మంచి ప్రసంగం చేస్తే ఆ ప్రసంగికుని పొగడం కాదు, దేవునికి మహిమ చెల్లించి ఆ ప్రసంగికుని అభినందించడం కాదు, ఆ ప్రసంగాన్ని అనుసరించాలి. ప్రసంగికులకు మార్కులు వేయడం కాదు, నీవు మార్పు పొందాలి, ప్రభుని మహిమపరచాలి. దేవుని వలన విజయం కలిగితే మానవులకు జయధ్వనాలు పలికారు. ఈ విజయం వరకు ఎవరి హస్తముందరో అజ్ఞానాంధకారములో అలమటించుతున్న అభాగ్య జీవులకు తెలియదు. ఘనత పొందినవాడాయను. నయామాను అహంకారముతో పొంగిపోయి నేనే మహావీరుడు, శూరుడు, ధీరుడు అని అనుకున్నాడు. ఇశ్రాయేలే కవిదేతను వార్పడానికి అతనికి వారికి అభయము కలిగించిన దేవుడే నయామాను యొక్క అహంకారాన్ని అణిచివేయడానికి నయామానుకు నయము కాని రోగమును తెప్పించాడు. అహంకారులను అణుచుటకు ఆయన శక్తిమంతుడు. దేవా, ఇశ్రాయేలు దేవా, నీ ప్రజల పైన నాకు విజయం అనుగ్రహించినందుకు స్తోత్రమని మోకాల్లోని ఆయన నమస్కారం చేసి ఉంటే కథ వేరొక రీతిగా ఉండేది. ప్రభు నీకు విజయం ఇస్తే ఆయనకు స్తోత్రము చెల్లించు. అహంకారముతో పొర్లి పొంగిపోవద్దు. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడాయను. దేవుడు అహంకారాన్ని అనచాలో ఎరు. అతడు పరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. బైబిల్లో ఒక మంచి మాట చెప్పి తర్వాత కానీ ఏదో హాని ఉంది అని అర్థం. నీకు అన్నం, అధికారం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అన్ని హంగులు ఉంటే దేవా నీకు స్తోత్రం. పాదధూళిని, పవిత్రమైన నీ పాదాలను, పవిత్రమైన నీ పాదధూళి తాకడానికి పాత్రుడు కాని పాపాత్ముడైన మానవ మాత్రుడను అని ఆయనకు స్తోత్రము చెల్లించవలసింది, ఆయన మహిమపరచవలసింది.
నేను గొప్పవారుడు, వీరుడు, ధీరుడు అని అనుకుంటే ఆయన నిన్ను అణిచివేయగలడు. పరాక్రమశాలి, కుష్టి రోగం వచ్చింది, నీ పరాక్రమం ఎక్కడ? కుష్టి రోగంతో వేళ్ళు తీవేస్తే కత్తి పట్టుకోగలడా? కత్తి పట్టుకోనే లేని వాడు సైన్యాధిపతిగా ఉండగలడా? దేవుడు నీ పదవిని తీసివేయగలడు. నాన్నా అని బిడ్డలు గారాభంగా వచ్చే పిల్లలు కుష్టి రోగముతో శరీరం వికారమైతే దగ్గరకు వచ్చి కౌగిట్లో వాలుతారా? వారరు. కుష్టి రోగం వస్తే భార్య దగ్గర ఉంటుందా? ఉండదు. కుష్టి రోగము వచ్చింది. ఇజ్రాయేలు చిన్నది ఏమేం చేసింది? ఆ ఇంటిలో నయామాను భార్యకు పరిచారము చేయుచుండెను. పని పాప. ఎవరు? చిన్నది పని పాప, బానిస బాలిక. ఆ అమ్మాయి చూసింది నయామాన్ని. ఏమనాలి ఆ అమ్మాయి? తన మాతృదేశానికి మాతృప్రేమకు దూరం చేసిన క్రూరాతి క్రూరమైన వాడు నయామాను. తల్లిని చూడలేదు, తండ్రిని చూడలేదు, అన్నదమ్ములను చూడలేదు, మాతృదేశాన్ని చూడలేదు. నన్ను చెరకొని తీసుకొని వచ్చాడు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించాడు. దుర్మార్గుడా, క్రూరుడా, నా కుటుంబానికి నా దేశానికి అన్యాయం చేసిన వాడా, నా తల్లిదండ్రులకు మాతృప్రేమకు నన్ను దూరం చేసిన వాడా, మాతృదేశానికి దూరం చేసిన దుర్మార్గుడా, ఈ రోగంతో నువ్వు చావాలి అని ఆ పాప కోరుకోవాలి. కానీ ఆమె సాధారణంగా కనిపించే అసాధారణమైన వ్యక్తి. నయామాను ఆ బిడ్డను చెర తీసుకొని పోయాడు. పసిబిడ్డ ఎన్నేళ్ళలో ఉందో తెలీదు, చిన్నది. 16 ఏళ్ళేమో, 15 ఏళ్ళేమో, 17 ఏళ్ళేమో తెలియదు. ఆ ఇంట్లో ప్రవేశించింది. ఇప్పుడు యజమానునికి వ్యాధి వచ్చింది. ఏం చేయాల? వీడి రోగంతో సావాల్సిందే. ఎందుకంటే నాకు అన్యాయం చేశాడు, నా తల్లిదండ్రులకు దూరం చేశాడు, అందుకే వీనికి శిక్ష, ఈ రోగంతో సావాల్సిందే అని కోరుకున్నదా? నయామాన ఆ రోగంతో చచ్చిపోవాలని కోరుకుందా? ఆ వ్యాధి మేలు కావాలని కోరుకుందా? కీడు చేసే మనిషిని, కీడు చేసిన మనిషికి మేలు చేసే మహాత్మురాలా బాలిక. కీడు చేశాడు కానీ మేలు కలగాలని కోరుకున్నది. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుకున్నాను. అతడు నా యజమానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయి. అతడు బాగుపడాలని కోరుకొనుచున్నది కానీ అతడు రోగముతో చచ్చిపోవాలని కోరుకోలేదు. తన గురించి ఆ అమ్మాయి ఆలోచించలేదు. ఇజ్రాయేలు దేవుని మహిమను కోరుకొనుచున్న అమ్మాయి నయామానుకు వ్యాధి మేలు కావాలని కోరుకున్నది. మేలు చేస్తే మేలు చేసేవారు చాలామంది ఉన్నారు. మేలు చేసినా కీడు చేసే వాళ్ళు ఉన్నారు. సౌలు, ఇస్కరియోతు, యూదా ఇలాంటి వాళ్ళు. కీడు చేసిన వారికి మేలు చేసేవారు ఎక్కడున్నారు? ప్రేమిస్తే ప్రేమించేవారు ఉన్నారు, ద్వేషిస్తే ప్రేమించేవారు ఉన్నారా? నయామాను మేలు కోరుకున్నది. నా యజమానుని బాగు చేయనని కోరుకు. ఈ అమ్మాయి చెప్పిన మాట నమ్మారా వాళ్ళు? నమ్మారు. మనము చేసే పనులు సరిగా చేస్తే మనం చెప్పే మాటలకు విలువ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్తే యజమానురాలు అమ్మాయి చెప్పింది, షోమ్రోన్లో ఉన్న ప్రవక్త నీకున్న రోగాన్ని మేలు చేస్తాడంట. అంటే ఆ పాపకు బుద్ధి లేదు. సిరియా దేశంలో ఉన్న వైద్యులందరినీ, మాంత్రికులందరినీ సంప్రదించాను, మేలు కాలేదు. సిరియా దేశంలో ఉన్న దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలన్నిటికీ వెళ్ళాను కానీ మేలు కాలేదు. సిరియా దేశంలో ఉన్న శ్రేష్టమైన మందులన్నీ వాడాను కానీ ఏ వైద్యుడు నా వ్యాధిని మేలు చేయలేకపోయాడు. ఈ పాప చెప్పుకి ఏమి తెలుసు ఆ పాపకి అని అనలేదు.
ఆమె నమ్మకమైన పరిచారకురాలు. ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పదండి. అవును, పని మనిషే, కానీ చాలా నమ్మకమైంది. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉన్నది. డబ్బులున్నా, తిండి ఉన్నా, తనకు ఏమి తిండి పెడతారో అదే తింటుంది. ఆ అమ్మాయి నమ్మకత్వాన్ని బట్టి ఆమె పలికిన మాటలు వారు నమ్మారు. మనం చెప్పే మాటలు ఇతరులు నమ్మాలంటే మనం చేసే పనులు సరిగా ఉండాలి. వారి నమ్మకత్వాన్ని సంపాదించుకున్నది. ఏం చెప్తుంది ఆ పాప అనలేదు. ఒకవేళ నా యజమానునికి ప్రవక్త అయిన ఎలీషా వ్యాధిని మేలు చేయవచ్చు అనలేదు, బాగు చేయను అని ధైర్యంగా చెప్పింది. వెళ్ళిన తర్వాత బాగు కాకపోతే ఇంటికి వచ్చి కొరడా తీసుకుని, పిచ్చిదానా, పిచ్చి మాటలు చెప్తావా, నాతో ఆడుకుంటావా అని కర్ర తీసుకొని కొరడా తీసుకొని వాంచేస్తాడు. కానీ విశ్వాసంతో చెప్పినది, ధైర్యంతో చెప్పినది, ప్రార్థనాపూర్వకముగా చెప్పినది, వెళ్ళి స్వస్థత పొందాడు. ఇజ్రాయేలు చిన్నదానిని ఆ పాపను చెరకు తీసుకుని వచ్చాడు. ఆ గృహములో ప్రవేశించింది. మహాసైన్యాధిపతి యొక్క విశాలమైన గృహము, ఎత్తైన గృహము, స్తంభాలు పెద్దవిగా భయంకరముగా ఉన్న సిరియా దేశపు విగ్రహ చిత్రాలు. చిన్న బిడ్డ ఏమి చేయగలదు? ఆ స్థానంలో ఉంటే విశ్వాసాన్ని కోల్పోతారు. దేవా, ఎంత అన్యాయం చేసావయ్యా, నాకు నా తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, నా దేశానికి దూరం అయిపోయాను, దేవునికి దూరం అయిపోయాను, ఇక్కడ నువ్వు వెట్టి చాకరీ చేయిస్తున్నారు అని తన స్థితిని గురించి సనిగినది కాదు, గొలిగినది కాదు. తన విశ్వాసాన్ని అన్య దేశంలో కాపాడుకుని విగ్రహారాధికుని విశ్వాసంలోనికి నడిపించిన విశ్వాస వీర వనిత తన స్థితిని గూర్చి సనిగినది కాదు. ఎందుకయ్యా ఈ వెట్టి చాకరీ? పాపం ఎంత కష్టపడుతుందో. ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులు వస్తే అమ్మ కాళ్ళు పట్టి, అమ్మ ఏడ్చాడు తల్లి, పండుకో అనేది అమ్మ. మాతృ ప్రేమకు దూరై అమ్మగారి పాదాలు, అయ్యగారి పాదాలు పట్టుచున్నది. అలసిపోయి పండుకుంటే పొద్దున్నే లేచి తల్లి వచ్చి, లేమా కాఫీ తాగు నా చిట్టి తల్లి అనే మాతృ ప్రేమను కోల్పోయిన ఆ చిట్టి తల్లి ఉదయమే లేచి అమ్మగారికి, అయ్యగారికి కాఫీలు తెచ్చి పరిచర్య చేస్తున్నది. పరిచారకురాలు. ఇజ్రాయేలు చిన్నది, కీడు చేసిన వారి మేలు కోరిన మహామనిషి. ఎట్లాగైనా ఈ ఇంటి వారిని విశ్వాసంలోనికి నడిపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నయామాన్ అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఎలీషా దగ్గర 16వ వచనంలో ఎలీషా 15 అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుని దగ్గరికి వచ్చి అతడు ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటిను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. సిరియా దేవుళ్ళు మానవ కల్పితమైన దేవతలు, ప్రాణము లేని ప్రతిమలు, విగ్రహాలు. ఇజ్రాయేలు దేవుడే సత్యమైన, సజీవుడైన, సర్వశక్తివంతుడైన, సర్వోన్నతుడైన, సర్వాధికారైన, సర్వంతర్యామైన, సర్వజ్ఞుడైన దేవుడు అని నయామాను ఒప్పుకున్నాడు. నయామాను పాపి అయిన మానవునికి సాదృశ్యము. ఇజ్రాయేలు చిన్నది విశ్వాసికి సాదృశ్యము. విశ్వాసే ఎలీషా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యము. పాపి అయిన మానవుణ్ణి మన పరమ ఎలీషా అయిన ప్రభు దగ్గరికి నడిపించడానికి విశ్వాసిలో ఏ గుణములు ఉండవలనో మనము ధ్యానం చేసుకుంటున్నాము. ఈ ఇంటిలో అడుగుపెట్టింది
పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పని 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 పని. పాపం. ఆ స్థితిలో నువ్వే ఉంటే ఏం చేస్తావు? ఎక్కడికి పోతుందో విశ్వాసం, ఎక్కడికి పోతుందో భక్తి? కష్టాలు వస్తే, కన్నీళ్ళు వస్తే, పేదరికం వస్తే ఎక్కడికి పోతుందో విశ్వాసం? ఎక్కడున్నాడో దేవుడు, ఎక్కడున్నాడో ప్రభు అనుకుంటారు. ఆ స్థితిలో కూడా ఆ అమ్మాయి దేవుని మహిమపరిచింది. ఇజ్రాయేలు చిన్నది నయామానును ఎలీషా దగ్గరికి నడిపించింది. ఆ అమ్మాయిలో ఉన్న గొప్ప గుణాలను మనం ధ్యానం చేస్తున్నాం. పరిచారకురాలు, పండితురాలు కాదు, ప్రసంగికురాలు కాదు, ప్రవక్త్రి కాదు, కానీ పండితోత్తములు చేయలేని పని చేసింది. ఇజ్రాయేలు చిన్నది, చిన్నది, వయసులో చిన్నది, విశ్వాసములో గొప్పది. ఇజ్రాయేలు చిన్నది, వయస్సులో చిన్నది, బుద్ధిలో గొప్పది. ఇజ్రాయేలు చిన్నది, వయసులో చిన్నది, ఆస్తిలో చిన్నది, ఆత్మీయతలో చాలా గొప్పది. ఇజ్రాయేలు చిన్నది, ఏ స్మాల్ గార్ బట్ ఐ కాట్ ఎ బిగ్ ఫిష్, బిగ్ మ్యాన్ ఫర్ ద లార్డ్. చిన్నది కానీ గొప్ప వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించింది, గొప్ప వ్యక్తిని ప్రభు కోసమై పట్టుకున్నది. పెద్దవాళ్ళం మనము, గొప్పవాళ్ళం మనము, చిన్నవాళ్ళని కూడా దేవుని దగ్గరికి నడిపించలేము. ఇజ్రాయేలు చిన్నది. నిజముగా ఈమె దేవుని బిడ్డ. కష్టాలలో, కన్నీళ్ళలో, పేదరికములో, అవమానాల్లో, అగచాట్లలో ఆత్మీయతను కోల్పోకుండా కాపాడి, ఏమి దేవుడు, ఏమి ప్రభు, మాతృప్రేమకు మాతృభూమికి నేను దూరమై ఏమీ దౌర్భాగ్య స్థితిని, తన స్థితిని గూర్చి కన్నీరు కార్చలేదు. కానీ ఆ కుటుంబము కోసమై కన్నీరుతో దేవుని సన్నిధిని ప్రార్థించి ప్రాధేయపడిన విశ్వాస వీర వనిత ఇజ్రాయేలు చిన్నది. అక్కడికి పోతే మారిపోతుంది ఆమె అనుకున్నారు. ఆమె మారలేదు, కానీ వారిని మార్చింది. పలుకుబడి లేదు, పరిచయాలు లేవు, అందము లేదు, అధికారము లేదు, ఐశ్వర్యం లేదు. అనామకమైన స్త్రీ. ఆమె పేరు రాజుల గ్రంథములో రాయబడలేదు, కానీ రాజు యొక్క జీవ గ్రంథములో రాయబడింది. పేరు కావాలా? నా పేరు వినబడాలి, కనబడాలి అని కోరుకుంటావా? నీ పేరు, నా పేరు జీవ గ్రంథములో ఉంటే కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం, ఘనత కోసం, ఆధిక్యతల కోసం, పెత్తనాల కోసమై ప్రాకులాడే క్రైస్తవ నాయకులారా, నీ పేరెందుకు? దేవుని నామానికి మహిమ కలిగితే చాలు. ఇజ్రాయేలు చిన్నది, పేరేమో తెలియదు. పాపం, పేరు లేదు. ప్రభు in social status but high in spiritual status. సమాజములో, లోకములో చిన్న స్థానములో ఉన్నది, పరలోకములో గొప్ప స్థానములో ఉన్నది. పరిచారకురాలు. మనము ఏ స్థితిలో ఉన్నాము కాదు, ఏ స్థితిలో ఉన్నా నమ్మకంగా ఉండాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చెరసాలలో వేయబడిన పౌలు శీలలు, ఫిలిప్పీ నడి వీధులలో అవమానానికి రోయి బెత్తములతో కొట్టబడిన పౌలు సీనేలు, అర్ధరాత్రి వేళ రక్తము ధారలుగా వారి శరీరము నుంచి కారుతుంటే
ఎందుకైనా సేవకు వచ్చాము? ఎందుకు ప్రభువా ఈ దెబ్బలు అన్యాయముగా మా పైన నేరారోపణ చేసి మమ్మను వారు కొట్టారే అని సెల్ఫ్ పీటీ, తమ పైన సానుభూతిని తాము కనపరచకుండా ప్రార్థనలు చేయుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండరి. అంత కాదు, అంత మాత్రమే, క్రీస్తు వినుచుండెను. చెరసాల తలుపులు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను, పునాదులు అదిరెను. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎవడు పారిపోలేదు అక్కడి నుంచి. ఖైదీలు అర్ధరాత్రి వేళ పారిపోయే అవకాశం వస్తే పారిపోకుండా ఉంటారా? మేమందరమే ఇక్కడే ఉన్నాము, నీకు ఏ హానియూ చేసుకునవద్దు. ఎందుకు అందరూ అక్కడ ఉన్నారంటే మారు మనసు పొందారు వారు, అందుకే పారిపోలేదు. అది ప్రసంగం కాదు, వారి ప్రార్థనకు సమాధానం వచ్చింది, మారు మనసు పొందారు వారు. ఇజ్రాయేలు చిన్నది, ఆ స్థానంలో నీవుంటే, ఆ స్థానంలో నేనుంటే మన విశ్వాసం ఎంత, భక్తి ఎంత, ప్రార్థన ఎంత, పరిచర్య ఎంత. నిన్ను ఈ దేశము నుంచి చెరకొని పోయి వేరొక దేశములో, పాకిస్తాన్ లాంటి దేశములో పరిచారకురాలుగా గొడ్డు చాకరీ, వెచ్చి చాకరీ చేపిస్తే ఏమంటావు? నీళ్లు చేది చేది చేది, చేతులంతా కందిపోయినవి. యేసయ్యా, ఈ నీళ్లు చేది చేది, ఇంటికి నీళ్లు తోడి తోడి నా చేతులన్నీ కందిపోయినాయి. కానీ కలువరి శిలువలో నీ చేతులలో ఎందుకు గాయాలయ్యాయో ఆ కలువరి ప్రేమను ఈ ప్రజలకు, ఈ కుటుంబానికి చెప్పడానికి నాకు కృపను దయచేయమని తన చేతులను చూచి క్రీస్తు యొక్క చేతులలోని గాయాలను జ్ఞాపకం చేసుకునే విశ్వాసం ఉంటున్నదా? ఇల్లు చేసి చేసి నడుము పట్టుకొని విశ్రాంతి లేక వేదనతో ఉంటే నా వీపంతా నొప్పిస్తుంది. వీపంతా బాధగా ఉంది. కానీ కర్కశమైన వ్యక్తులు, కర్కోటమైన వ్యక్తులు కొరడాలతో నీ వీపును చీల్చగా ఎందుకు గాయాలు పొందినాయో ఆ గాయాలలో ఉన్న ప్రేమను, పవిత్రమైన సాటి లేని అసమానమైన ప్రేమను చెప్పే భాగ్యం దౌర్భాగ్యురాలకు దయచేయమని అంటావా? ఇంటిలో నీళ్లు భుజం మీద మోసి 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 కందిపోతే నొప్పి మందు రాసి బాధపడవద్దు తల్లి అని ఓదార్చేవారు లేని ఆ ప్రదేశంలో నా భుజం నొప్పిస్తుంది దేవా, కానీ కఠినమైన కర్కశమైన కలువరి సిలువను కఠినమైన దారిలో నువ్వు ఎందుకు మోసావో, ఆ భారమును నువ్వు ఎలా భరించావో నేను వివరించడానికి, ఆ కల్వరి ప్రేమను చాటడానికి కృప చూపమని అంటావా? పరిచారకురాలు, ప్రసంగికురాలు కాదు, పండితురాలు కాదు, ప్రవక్త్రీ కాదు. మన పెదవుల ద్వారా క్రీస్తు ప్రేమను చాటలేకపోతే మన జీవితము ద్వారా క్రీస్తు ప్రేమను ప్రదర్శించాలి. పరిచారకురాలు, ఇజ్రాయేలు చిన్నది,
గొప్ప వ్యక్తిని దేవుని కొరకు పట్టుకున్నది. ఎలీషా కాలములో ఇజ్రాయేలు దేశములో అనేక మంది కుష్ఠరోగులను సిరియా దేశంలోని నయామాను తప్ప మరి ఎవడను స్వస్థపరచబడలేదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారా? లూకా సువార్తలో అన్నారు. ఎందుకు? ఇజ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులుండగా సిరియా దేశంలోని నయామానుకు స్వస్థత కలిగింది. చిన్నది. ఊరికే ఎలీషా దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు. కన్నీటితో, భారముతో, వేదనతో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసింది. కఠినమైన శ్రమలలో, పేదరికములో ఆ బిడ్డ నమ్మకముగా జీవించినది. అన్నీ బైబిల్లో రాయబడవు, కొన్నే రాయబడతాం. నయామానుకు స్వస్థత కలిగింది. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక్క దేవుడు లేడని చెప్పాడు. నా దగ్గర బహుమానం తీసుకోమని ఎలీషాను బ్రతిమలాడాడు. ఎవరి సన్నిధిని నేను నిల్చున్నానో ఇజ్రాయేలు దేవుడే నా యెహోవా జీవముతోడు నీ యొద్ద ఏమి తీసుకొని నేను ఆ చిన్న బిడ్డ త్యాగము నుండి, కన్నీటి నుండి వచ్చిన ఇతని ద్వారా నేనేమి తీసుకునేది? ఏమీ తీసుకోలేదు ఎలీషా. నిజమైన దైవజనుడు. నయమాను ఇంటి ముద్రికి వస్తేనే పరిగెత్తి, అయ్యగారు మీరు ఎందుకు వచ్చారు, నేనే ఒక వర్తమానం చెప్పింటే వచ్చేవాడినే అన్నవాడు కాదు. పరిచయాల కోసం, పలుకుబడి కోసం, పబ్లిసిటీ కోసం ప్రాకులాడేవాడు కాదు. ప్రభు పని చేయాలని కోరుకున్నవాడు. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. పరుగున వెళ్ళి నయామాను దగ్గరికి వెళ్ళి, అయ్యా వెండి బంగారములు వస్త్రములు ఇమ్మని ఎలీషా అడిగినాడు అని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా గెహాజీ నయామాను దగ్గర నుండి డబ్బు గుంజుకున్నాడు, లాక్కున్నాడు. సేవ పేరుతో, స్వస్థతల సభల పేరుతో సంపాదన చేసుకునేవారు క్రీస్తు దినమున ఆయనకు సమాధానము చెప్పాలి. నయామాను దైవజనుని దగ్గర ఉన్నాడు మనిషి, కానీ మనసేమో ధనం పైన ఉన్నది. ఇశ్రాయేలు చిన్నది, సిరియా దేశంలో నయామాను దగ్గర ఉన్నది, కానీ మనస్సు దేవుని పైన ఉన్నది. ఇశ్రాయేలు దేవుని పైన ఉన్నది మనస్సు. మనిషి ఎక్కడున్నావని కాదు తల్లి, ఓ చెల్లి, మనస్సు ఎక్కడుంది నీది? మనిషి ఎక్కడున్నావు అని కాదు, మనస్సు ఎక్కడుంది? నయామాను దగ్గర విగ్రహారాధికుల కుటుంబంలో ఉంది, విగ్రహాల మధ్యలో ఉన్నది, కానీ దేవుని పైన మనస్సు పెట్టుకున్నది. విగ్రహాలను చూసి విలపించింది, నా దేవా బానిస బాలికనైనా నేను ఎలా చెప్పగలను నీ దైవత్వాన్ని, శక్తిని ఎలా నిరూపించగలను? నా మాట నమ్మరే అని విలపించింది. కాబోలు కింద పడిపోయి పొరలాడింది. అత్తగారు వచ్చి, అమ్మా ఏమైంది తల్లి, రక్తం కారుతుంది. తన క్రీస్తును తన జీవితం ద్వారా చూపించింది. ఎంత మంచి కోడలు నాకు దొరికిందో క్రైస్తవం ఆయన అని అనుకుంది. జారిపడ్డాను అత్తయ్యా అని. అవునమ్మా. భర్త కోపంగా వెళ్ళిపోతున్నాడు. తలుపు దాటగానే ఆగండి అన్నది. అంటే ఒక క్షణం ఆగాడు. భర్త కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన బూటు కట్టుకునే లేస్ జారిపోయింది, విడిపోయింది, పడిపోయే ప్రమాదం ఉందని భర్త లేసు కట్టింది. కన్నీళ్ళు బూటు పైన పడ్డాయి. ఒకసారి ఇంటి నుండి నెట్టివేశాడు. రాత్రంతా తలుపు దగ్గరే ఉంది. ఉదయం చూస్తే అక్కడే కాళ్ళ దగ్గర పడిపోయింది. ఎవరిమే? పండిట్ ధర్మప్రకాష్. మెడ్రాస్లో కూడా ఆ పుస్తకం ఉంది, చదవండి. ఆమె క్రీస్తును ప్రకటించలేదు, కానీ క్రీస్తును ప్రదర్శించింది. క్రీస్తు గుణగణాలు ఆమె ప్రకటించలేదు, కానీ క్రీస్తు గుణగణాలు ఆమె కలిగి ఉన్నది. హర్ లైఫ్
ఈజ్ హర్ బెస్ట్ మెసేజ్. ఆమె జీవితమే ఒక ఉత్తమమైన సందేశం. పండిట్ ధర్మ ప్రకాష్ మారిపోయాడు, ప్రభు బిడ్డ అయిపోయాడు, సేవ చేసి ఇప్పుడు చేస్తున్నాడు. మెడ్రాస్ కూడా వచ్చింటాడు కాబోలు, పిలవండి వస్తాడు కావాల్సింటే. ఇప్పుడు ఉన్నాడు కూడా. ఇజ్రాయేలు చిన్నది, ఆమె చరిత్ర ఏమీ అందులో లేదు. ఆమె గురించి రాయబడాలని కాదు, ఆమెలో ఉన్న ఉత్తమమైన గుణాలు మనము స్వతంత్రించుకోవాలని. నయామాను స్వస్థత పొంది ఈ ఇంటికి వచ్చాడు. ఏమంటాడు అమ్మాయిని? అమ్మా, నీవు పని పాప కాదు, నా కూతురుతో సమానం, నా బిడ్డ లాంటి దానివి. నీకు ఇష్టమైతే మీ దేశానికి వెళ్ళు, లేకపోతే మా ఇంటిలోనే నీవుంటే ఆశీర్వాదం మాకు. ఒక దేవుని బిడ్డ ఆ గృహంలో ప్రవేశిస్తే క్రీస్తు యొక్క సువార్త సువాసన వెదజల్లింది. దేవుని బిడ్డ గృహంలో ప్రవేశించింది. ఆమె విశ్వాసంలో పడిపోతుంది అనుకున్నారు. పడిపోయింది వాస్తవమే, కానీ ఆమె విశ్వాసం కాదు. ఆ ఇంటిలో ఉన్న విగ్రహాలు, ఫోటోలు పడిపోయినాయి. పడిపోయింది వాస్తవమే, కానీ ఆమె కాదు. ఆ ఇంటిలో ఉన్న మూఢనమ్మకాలన్నీ వెళ్ళిపోయినాయి, పడిపోయినాయి. మారింది నిజమే, కానీ ఆమె కాదు, వారు మారారు. ఇజ్రాయేలు చిన్నది. ఇంకేం కావాలా అమ్మాయి గురించి మనకు? ఎందుకు చెప్పానంటే, ఆ అమ్మాయిని పొగొట్టడానికి కాదు, ఎంత మంచిదో అమ్మాయిని నువ్వు అనుకోవడానికి కాదు, ఆ అమ్మాయి గురించి చెప్పిన ప్రసంగికుని పొగడానికి కాదు. ఆ లక్షణాలు కీడు చేసిన మనిషి, మేలు కోరిన మహామనిషి, ఆ లక్షణాలు నీలో ఉన్నాయో లేదో ఆత్మ పరిశీలన చేసుకొని. కాస్తైనా ఓపికందా? ఎప్పుడు తిట్లేనా? ఓర్పు ఉందా? కలువరి శిలువలో ఆయన యొక్క సహనాన్ని ప్రకటించే మనలో సహనం ఉందా? ఆయన దీనత్వాన్ని ప్రకటించే మనలో దీనత్వం ఉన్నదా? అపనిందల్లో, అగచాట్లలో, కన్నీటిలో, పేదరికములో నమ్మకముగా ఉన్న దేవుని బిడ్డ. ఈమె నిజముగా ఇజ్రాయేలు రాలు. ఈమె యందు ఏ కపటమును లేదు. ఇజ్రాయేలు చిన్నది. షీ గాట్ ఎ బిగ్ ఫిష్. చాలా గొప్ప వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించింది కదా. ఎలాగ నడిపించింది? ఎంత మంచి ప్రసంగం చేసిందో, ఎన్ని గ్రంథాలు చదివిందో ఏమీ లేదు. ప్రసంగాల ద్వారా కాదు, పరివర్తన ద్వారా. ప్రసంగాల ద్వారా కాదు, ప్రేమ ద్వారా. మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా. ప్రసంగాల ద్వారా కాదు, కన్నీటి ప్రార్థన ద్వారా. మాటలతో కాదు, దేవుని సన్నిధిలో మూల్గటం వలన తృణీకరింపబడినది, గుర్తింపు లేనిది, అణిచివేయబడినది. నయామాను శరీర సంబంధమైన యుద్ధములో గెలిచాడు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధములో ఈమె గెలిచింది. నయామాను ఆమెను పట్టుకున్నాడు, కానీ ఆమె క్రీస్తు కొరకు నయామానును పట్టుకున్నది. నయామాను ఆమెను చెర తీసుకుని వచ్చాడు. సాతాను చెర నుంచి ఆమె నయామానును విడిపించింది. పరిచారకురాలు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన పరిచారకుడు. చూస్తే చిన్నదే,
సాధారణంగా కనిపించే అసాధారణమైన వ్యక్తి ఆమె. ఎవరి దగ్గర నేర్చుకున్నది భక్తి? ఎవరి దగ్గర నేర్చుకున్నది గొప్పతనము, గొప్ప గుణాలు? ఎక్కడ పుట్టావు తల్లి? ఏ తల్లి కన్నది నిన్ను ఓ చెల్లి? ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఈ గుణగణాలు? ఎక్కడ నేర్చుకుంటావు? ఒకసారి ఒక ట్రైనింగ్కు నాకు ఆహ్వానం వచ్చింది. అందులో ప్రశ్న ఏంటంటే, ఈ ట్రైనింగ్లో మీరు ఏమి నేర్చుకోదలుచుకున్నారు అని ఒక ప్రశ్న. నేనేం రాశానంటే, మా అమ్మ నన్ను యేసు ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి నన్ను తిడుతూనే ఉంటుంది. 25 ఏళ్ళు తిట్టింది నన్ను. 25 ఏళ్ళు ఆమె రక్షణ కోసం ప్రార్థన చేశాడు. నేనేమని రాస్తానంటే, కలువరి శిలువలో పరిచయులు పరిహసిస్తుంటే, దుర్మార్గులు ద్వేషిస్తుంటే, హింసిస్తుంటే, వీడి ఇతరులను రక్షించను కానీ తను తాను రక్షించుకొనలేదని హీనమైన మాటలు పలుకుతుంటే, అసమానమైన సహనాన్ని కనపరిచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని యేసయ్య పలికిన మాటలలో ఆ సహనాన్ని, ఆ క్షమించే గుణాన్ని, అసమానమైన ఆ సహనాన్ని నేర్పించగలిగిన ట్రైనింగ్ మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఎక్కడ నేర్చుకున్నావు తల్లి ఈ భక్తి? ప్రభు పాద సన్నిధిలో ఏకాంత ప్రార్థనలో నువ్వు నేర్చుకున్న సంగతులు మరెక్కడ కూడా నేర్చుకోలేవు. కొత్తగా యేసు ప్రభువును నమ్ముకున్న నేను 82లో నమ్ముకుంటే 30 ఏళ్ళ క్రితం, 92 వరకు సంఘ సహవాసం లేదు. 10 ఏండ్లు బైబిల్ తీసుకొని కొండలు లేకపోయి కన్నీటితో ప్రార్థన చేసుకున్న అనుభవం. ఆరాధన చేయాలంటే 70 కిలోమీటర్ల అనంతపురం పోవాలి. మా ఊర్లో ఉన్న చర్చికి పోతుంటే కూడికైన తర్వాతనే కొట్లాట్లు. ఆఫ్టర్ వర్షిప్ దేర్ వాజ్ వార్షిప్. కాబట్టి ఉన్న విశ్వాసం కూడా పోతుందని పోలేదు. ఎక్కడ నేర్చుకున్నాం? ప్రభు పాదాల దగ్గర. ట్రైనింగు కాలేదు. ఈ వాక్యము నాకెవరు నేర్పించలేదు. ప్రభు పాదాల దగ్గర ఎక్కడ నేర్చుకున్నావు తల్లి? దేవుని సన్నిధిలో నీవు ఆత్మ పరిశీలన చేసుకుంటే ప్రభు నేర్పిస్తాడు. ఇజ్రాయేలు చిన్నది, ఇంకేం కావాలా? పరమ ఎలీషా అయిన ప్రభు దగ్గరికి ఒక పాపాత్మునైన మానవుణ్ణి నడిపించడానికి బైబిల్ జ్ఞానము, పాండిత్యము, ప్రసంగాలు పనికి రావయ్యా సోదరుడా. క్రీస్తు ప్రేమను నీ జీవితంలో చాటగలిగినప్పుడే, క్రీస్తులో ఉన్న గుణగణాలు నీలో ఇతరులు చూడగలిగినప్పుడే ఇతరులు మారుతారు, మారు మనసు పొందుతారు. దేవుని దగ్గరకు నువ్వు నడిపించగలవు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమె పేరు రాయబడలేదు. పేరు ప్రఖ్యాతులు కోరుకోవద్దు, ప్రభు మహిమను మాత్రమే కోరుకో. ఇజ్రాయేలు చిన్నది. ఎన్ని మంచి గుణాలు ఈ అమ్మాయిలో ఉన్నాయో చూడండి. నయమానికి కుష్ఠరోగం వచ్చింది కదా, నాకు చేసిన అన్యాయానికే వీనికి వచ్చింది, అందుకే వీడి రోగంతో చావాలి అని అనుకొనలేదు. దేవుని దగ్గరికి నయామాను నడిపించడానికి ఇది మంచి అవకాశం. ఇంగ్లీష్లో అన్నాడు, మ్యాన్స్ నెసెసిటీ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ అన్నాడు. మానవుని అవసరం దేవుని అవకాశం అన్నాడు. అతనిని రక్షించడానికి దేవునికి అవకాశం. నయామాను ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నయామాను స్వతహాగా తానే ఒప్పుకున్నాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. స్వస్థత కలిగింది. పసిపిల్లవాని వలె దేహమైనది. ఎంత సంతోషం ఆ కుటుంబానికి.
రీబార్న్ ఎక్స్పీరియన్స్, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించిన అనుభవం. కనుక ఈ లోకంలో జీవించే మనము క్రైస్తవ గృహంలో ఉన్న సిరియా దేశంలో ఉన్నట్టుగా ఉన్నాం. అపవిత్రత, అన్యాయం, అక్రమం ఈ ప్రపంచంలో తాండవిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇతరులను ప్రభు పాదాల దగ్గరికి నడిపించడానికి ఏం కావాలా? నేను చెప్తే ఎవరు నమ్మరయ్యా, నాకేం తెలుసయ్యా, నాకు ప్రసంగం చేయడం రాదే. కాదు, నీ మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా, ప్రసంగము ద్వారా కాదు, ప్రేమ ద్వారా, ప్రార్థన ద్వారా క్రీస్తు దగ్గరికి నీవు నడిపించాలి. యేసు ప్రభు ప్రేమ గలవాడని నేను చెప్పాలంటే చెప్పచ్చు, కానీ యేసు ప్రభు ప్రేమ గలవాడని నేను చెప్పినప్పుడు ఆ వ్యక్తి నమ్మాలంటే నాలో క్రీస్తు ప్రేమ కనపడాలి. క్రీస్తు ప్రేమను నేను కనపరచక క్రీస్తు ప్రేమ గలవాడని చెబితే ఆ మాటల వలన ఏమి ప్రయోజనము? నాలో ప్రేమ లేనప్పుడు క్రీస్తు ప్రేమ గలవాడని చెబితే ఎవరు నమ్ముతారు? క్రీస్తు ప్రేమ గలవాడని పెదవులతో పలకడం కంటే క్రీస్తు ప్రేమను జీవితంలో ప్రదర్శించడం ఉత్తమమైన, అత్యుత్తమైన, ఫలభరితమైన ప్రసంగం. యేసు ప్రభు క్షమించేవాడని మనం చెప్పాలంటే క్షమించే గుణం మనలో ఉండాలి. మనలో క్రీస్తు గుణగణాలు ఇతరులు చూడకనే, అవి కనపడకనే క్రీస్తు గుణగణాలను మనము ప్రకటిస్తే లోకం నమ్మదయ్యా, ఎవరు నమ్మరు. క్రిస్టియన్స్ వెరీ ఆఫన్ హ్యావ్ ఫెయిల్డ్ టు proclaim Christ in successful way. క్రైస్తవులు క్రీస్తును సరైన రీతిగా ప్రకటించలేకపోయారు, ఎందుకంటే క్రీస్తు గుణగణాలను ప్రదర్శించలేకపోయారు. కాబట్టి సోదరుడా, నిన్ను నన్ను ప్రేమించి పరలోకాన్ని వదిలిపెట్టి, దివ్యలోకాన్ని వదిలిపెట్టి, దైవలోకమును వదిలిపెట్టి, దీనమానవుడుగా ధరణిలోనికి వచ్చి దైవ స్వరూపాన్ని వదిలిపెట్టి దాసుని స్వరూపము ధరించుకుని నీకోసం నా కోసమై కలువరి శిలువలో గాయములు పొంది మరణించి తిరిగి లేచిన యేసయ్యను నమ్ముకొని మారు మనస్సు పొంది నీవు ఇతరులను మార్చేవాడుగా ఉండాలి. నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ కలిగితే అది నీకు ఆశీర్వాదం. There is no more powerful message than your life. నీ జీవితం కంటే శక్తివంతమైన వర్తమానం ఇంకొకటి లేదు. మాటలు ఎలా ఉన్నాయి, ప్రసంగం ఎలా ఉంది కాదు, ప్రవర్తన ఎలా ఉంది. మాటలు ఎలా ఉన్నాయి ఎలా కాదు, క్రియలు ఎలా ఉన్నాయి. యేసయ్యను నమ్ముకొని మారు మనసు పొంది ప్రభు దగ్గరికి నడిపించాలని మనవి చేస్తున్నాను. ఒక మారు మనసు పొంది ఒక నిర్ణయము తీసుకొని ఈ కూడిక నుంచి నీవు వెళ్ళు. హృదయాన్ని కఠినపరుచుకునవద్దు. లేక నీవు కన్నీటితో ఈ రాత్రి వేళ ఆయన పాద సన్నిధికి వెళ్ళి, యేసయ్యా నాలో నీకు ఇష్టమైన దానిని తీసివేయము, నీవు నాకు తోడుగా ఉండడానికి ఆటంకమైన దానిని తీసివేయము, నీ ఆశీర్వాదాన్ని అడ్డుకొని అపవిత్రత, అన్యాయము, అక్రమము ఏదైనా నాలో ఉంటే తీసుకొనము. నీ స్వరూప్యము నాలో కనపడనిమ్ము, నీ స్వభావము నాలోనికి రానిమ్ము, నీ ప్రతిబింబాన్ని, నీ ప్రతిరూపాన్ని నాలో చూడనిమ్ము. నన్ను నేను మార్చుకోలేని దౌర్భాగ్యుడను, సుగుణాల సంపన్నుడు అయిన యేసయ్యా నీలో ఉన్నవన్నీ సుగుణాలు, నాలో ఉన్నవన్నీ దుర్గుణాలు. నాలోని దుర్గుణాలను తీసివేసి నీ యొక్క సుగుణాలను నాలో ప్రవేశింపచేయమని దీన మనస్సుతో మగ్ధలేని మరియవలే మారు మనసు పొందుచు కన్నీటితో ఆయన పాదాలు తడిపే ప్రార్థనా జీవితము నీకు అవసరం. అలా మారు మనసు పొంది ప్రభువుని నమ్ముకొని ఆయనకు మహిమకరముగా ఇతరులకు మాదిరికరంగా జీవించాలని మనవి.
దేవుడి మాటలను దీవించునుగాక. ఇంతవరకు దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించారు. యూదా బాలిక పరదేశములో ఉన్న యేసుకు సాక్షిగా జీవించింది. నిజ దేవుని గురించి ధైర్యంగా సాక్ష్యం. ఎంతగా ఈనాడు మనము క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాం. మన జీవితాలు చాలా ప్రాముఖ్యం. ఈ రోజులో బోధలు విని విని చాలా అయిపోయినాయి. మన బ్రతుకులో యేసును చూపించి అనేకులు ప్రభు వైపు నడిపించాల. ఈ సమయంలో ఎన్టీ వెంకయ్య గారు వచ్చేసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా ప్రభువా, పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ 2 దినములు నా ప్రభువా వాతావరణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకున్నారయ్యా. మీ దైవదాసులు చెప్పినటువంటి ప్రతి మాటను నా తండ్రి మా హృదయములలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ మహిమార్థమైన ప్రభా ఈ 2 దినములు నడిపించినారయ్యా. కృప కలిగిన మా ప్రభా, మరి రేపటి దినము కూడా నా ప్రభా ఆఖరి దినము, వాతావరణం మీ స్వాధీనంలో ఉంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సాతాను యొక్క క్రియలను మీరు దూరపరిచి మీ దాసునికి మంచి ఆత్మతో నా ప్రభా మమ్మల్ందరినీ మీ వద్దకు నడిపించుటకు నా ప్రభా మీ కృపను అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మహిమార్థమైన నా ప్రభా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప కలిగిన మా ప్రభా, ఈవేళ నా ప్రభా ఇంతవరకు పాటలతో, ప్రార్థనలతో, వాక్యముతో మీ నామాన్ని మీరు గణపరుచుకున్నారయ్యా. మీకు స్తుతులు స్తోత్రములు. ప్రభా, ప్రేమ కలిగిన ప్రభా మీ వద్దకు వచ్చుటకు మాకందరికీ నా ప్రభా మంచి మనసును అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యా, రేపటి ఆఖరి రోజున నా ప్రభా అనేక మంది నా ప్రభా మీ దైవదాసుని మాటలు వినుటకు